UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. ఈ ప్రపంచంలో ఏదైనా గొప్ప ప్రేమ ఏదైనా ఉంది అంటే అది తల్లి ప్రేమ అనే అంటారు. అంతకన్నా మించిన ప్రేమని ఎక్కడా చూడలేము అని. మరి అలాంటి తల్లి తన పిల్లలకి అన్నం తినిపిస్తూనో, లేకపోతే ఏదైనా చందమామ చూపిస్తూనో, ఏదో ఒక రకంగా పిల్లలకి ఆహారాన్ని పెట్టాలి అన్న తాపత్రయం ఉంటుంది. అలాంటి తాపత్రయంలో పుట్టిన పాటలు ఏదైనా జానపదాలు ఉన్నాయా? దానికి సంబంధించిన వివరణ ఇవ్వండి. ఉన్నాయండి. జోచ్యుతానంద జోజో జోజో ముకుంద ముకుంద. అనేటటువంటిది లాస్ట్ ఉయ్యాలలో టైం వేసి విన్నాం మనం. అవును. వాడేటటువంటి పాట. ఉమ్, కానీ పిల్లవాడు కొద్ది ఎదుగుతూ ఉంటే ఉమ్, అప్పుడు అన్నం పెట్టడం అనేది ఉంటుంది. ఉమ్, ఈ బువ్వ పెట్టడం అనేటటువంటిది అది ఉగ్గు అంటారండి. అవును. ఉగ్గుగా చేసి అంటే మెత్తగా చేసి ఉమ్, ఆ తర్వాత తినిపిస్తారు. ఉమ్, అంటే పాలపళ్ళు కూడా రావు ఇంకా అప్పటికి. ఉమ్, కాబట్టి అందువల్ల ఉగ్గు పాల బువ్వ పెట్టడం అని ఉంటుంది. దాని ఉగ్గే అనేటటువంటి పేరు. ఉమ్, అయితే ఆ ఉగ్గు కూడా తినేటటువంటి సందర్భంగా పిల్లవాడిని కదిలిస్తూ తినిపిస్తారు. ఉమ్, ఉమ్, ఏదైనా బస్తాలో ధాన్యం నింపేటప్పుడు ఉమ్, బస్తాన్ని అటు ఇటు కదిలిస్తారు. సరిగ్గా ఆ పాట ఈ పాట కూడా ఊ ఉంగన్న ఉగ్గు పాలు ఇందన్న ఉగ్గు బువ్వ ఇందన్న అంటే ఊగుతూనే తింటే ఎక్కువ తింటాడనే ఉద్దేశం అండి. ఓకే. ఊ ఉంగన్న ఉగ్గు బువ్వ ఇందన్న గంటెడు ఉగ్గు తినవన్న ఉమ్, ఉమ్మక కక్కక మింగన్న ఉమ్మక కక్కక మింగన్న ఊ ఉంగన్న లుంగలు ఎట్టక కక్కన్న ఉగ్గు బువ్వ తినవన్న ఓర్వని సౌతుల దిష్టి అన్న ఒప్పుగా మసలుల బుచ్చి అన్న. ఉమ్, అంటే ఎవరైనా దిష్టి తాకుతుంది వాళ్ళ దిష్టి కూడా తాకొద్దు ఉమ్, అనే ఉద్దేశం అన్నది. ఇది అంటూనే తిన్న తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రాలు తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం ఉమ్, ఏనుగులు తిన్నా ఎలక్కాయ జీర్ణం అర్జునుడు తిన్నా అరటి పండ్లు జీర్ణం భీముడు తిన్నా పిండి బువ్వ జీర్ణం భీముడు తిన్నా పిండి వంట జీర్ణం ఉమ్, గణపతి తిన్నా కజ్జాలరిగే అబ్బాయి తిన్నా పాల బువ్వ అరిగే పందెల్లె పాకి కుందల్లే కూసుండి నందల్లె నడిసి గుర్రమంత పరుగుతో సాకబోయి బిడ్డల సంజీవరాయ సాకబోయి బిడ్డల సంజీవరాయ. ఇదంతా ఒకటే పాట అండి. ఉమ్, ఉమ్, దీంట్లో చివరికి సాకబోయి బిడ్డల సంజీవరాయ. ఉమ్, సంజీవరాయుడు ఆంజనేయుడు ఉమ్, సంజీవిని తెచ్చినవాడు కాబట్టి ఉమ్, సంజీవరాయుడు అనేటటువంటి పేరుతోటి ఉమ్, ప్రసిద్ధి అండి ఆంజనేయ స్వామి. అవును. కాబట్టి ఆంజనేయునంత గొప్పగా కావాలనే మాట, ఉమ్, భీమునంత గట్టిగా కావాలనే మాట, అర్జునుని అంతటి విలుకాడు కావాలన్నటువంటి మాట, మధ్యలో మాత్రం జీర్ణం జీర్ణం వాతాపి వాతాపి జీర్ణం జీర్ణం. అనేటటువంటి ఇదైతే గుర్రాలు ఇప్పటికీ తిన్నా. అది వాడుకలో ఉన్న పదమేనండి. అవునండి. మామూలుగా పాట మొత్తం పాడకపోయినా పిల్లలు ఏదన్నా ఇప్పుడు వాడుక భాషలో ఉండే సెర్లాకులు తిన్నా, లేకపోతే అవునండి. చిన్న చిన్న ఏదన్నా పెట్టిన తర్వాత జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అంటూ ఉంటారు ఇంట్లో కూడా. దీనికి ఒక కారణం ఉందండి. ఉమ్, ఉమ్, ఈ అడవిలో ఉన్నటువంటి వాతాపి ఇల్వలుడు అని వీళ్ళిద్దరు రాక్షసులు అన్నదమ్ములు. ఉమ్, 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 వీళ్ళిద్దరూ కూడా అరణ్యంలో ఉన్నటువంటి త్రేతాయుగంలో జరిగిన సంఘటన ఇది. ఉమ్, ఈ మునులను చంపాలి అనేటటువంటిది ఒక ఆలోచన ఉంటుంది. ఉమ్, ఎందుకంటే విద్యాశ్రమాలు కొనసాగిస్తున్నటువంటి వారు ఋషులు. ఉమ్, కాబట్టి ఈ ఋషులకు విద్యాశ్రమాలు కొనసాగించకుండా ఆటంకం కలిగించమని ఒక ఆజ్ఞ లాంటిది రావణాసురుడు జారీ చేస్తాడు. ఉమ్, ఉమ్, దాంతో అరణ్యంలో ఉన్నటువంటి ఇల్వలుడు వాతాపి అనే ఇద్దరు అన్నదమ్ములు ఇల్వలుడు ఏం చేస్తాడంటే వాతాపిని మేకగా మారమంటాడు. ఉమ్, మేకగా మారిన తర్వాత వచ్చిన వాళ్ళకందరికి భోజనాలు పెడతారు. ఉమ్, అయితే ఇది మాంసాహారం వాళ్ళు తీసుకున్నారా లేదా అనేది వేరే విషయం. ఉమ్, అయితే వచ్చినటువంటి ఋషులందరిని పిలిచి మంచి భోజనాలు పెడతాడు. ఈ మేకను చంపి ఇల్వలిని మాంసంగా వండి పెడతాడండి. ఉమ్, ఉమ్, వాళ్ళు తిన్న తర్వాత ఈ వాతాపిని రా అని ఇల్వలుడు పిలుస్తాడు. ఉమ్, పిలిస్తే అప్పుడు అరే ఇట్లా జరుగుతుందని తెలుసుకున్నటువంటి అగస్త్య మహర్షి ఆయన వెళ్ళేసి ఆయన ఒక్కడే మొత్తం తినేసి ఉమ్, జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం గుర్రాలు తిన్నా గుగ్గిళ్ళు జీర్ణం ఏనుగు తిన్నా వెలక్కాయ జీర్ణం 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 వాతాపి జీర్ణం అని ఇట్లా రాసుకుంటాడండి. ఉమ్, వాతాపట్ల జీర్ణం అయిపోతాడట. ఉమ్, ఈ కథ ఉమ్, కట్టుకతే కాకుంటే అడవిలో ఆ కాలంలో వాతాపి ఉన్నాడు, ఎలువలుడు ఉన్నాడు. ఉమ్, వాళ్ళిద్దరూ కూడా అగస్త్యుని కారణంగా అణచబడ్డారు అనేటటువంటి కథ ఉందండి. ఉమ్, కానీ జానపదులు కట్టుకున్నటువంటి ఇట్లా చాలా పాటలు. కథలు ఉంటాయండి. ఉమ్, అంటే వాళ్ళు ఇలాగ కట్టుకథలు రామాయణానికి సంబంధించినటువంటివి కట్టుకున్నటువంటివి కూడా మనకు కనిపిస్తాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉమ్, ఈ మండోదరి అన్నటువంటి మాట రావడంతో ఉమ్, ఇది కట్టుకథ, ఇది మనకు కనిపించదు. ఉమ్,
నిజానికి మండోదరి సీతను తీసుకురావడం తప్పు అంటుంది. అవును. అవును. కానీ రావడంతో అంటుంది, హ్మ్. నీవు రాముని వేషంలోనే వెళ్ళవలసింది సీత దగ్గరికి అని. అవును. అంటే ఆ పని ఇదివరకే చేశాను అంటే, చేశాను. రాముడు ఉండే దేహంలో కాముడు ఉండట్లేదని రావణుడే అంటాడని. అవును. అవును. ఇది ఉత్తర భారతంలో ఉన్న జానపద కథ అండి. హ్మ్. హ్మ్. కాబట్టి ఏంటంటే కథలు, గాథలు, పాటలు హ్మ్. ఇలాగ హ్మ్. ఉంటాయి. హ్మ్. దీంట్లో ఊ ఊ ఉంగన్న, ఉగ్గుపాలు మింగన్న హ్మ్. అనేటటువంటిది ఆ హ్మ్. విధంగా ఉగ్గు బువ్వ మింగన్న అనేటటువంటి ఈ హ్మ్. పాట జానపదులు బాగా పాడుకోవడము, ఆ పిల్లని లేదా పాపను హ్మ్. ఊపుతూ, కదిలిస్తూ బువ్వ పెట్టడం అవును. అనేటటువంటిది ఈ పాటలో ఉన్న ముఖ్యమైన అంశం అండి. చాలండి. చాలా చక్కటి పాట చెప్పారు. మనకి పిల్లలకి ఆహారం తినిపిస్తూ చందమామ కథలు చెప్పేవాళ్ళు ఉంటారు. చందమామ మీద పాటలు పాడేవాళ్ళు ఉంటారు. అలా జానపద పాటలు ఎలా ముందు తినిపించడానికి పాట, ఆ తర్వాత అదే తిన్నది అరగడానికి పాట, ఆ తర్వాత అరిగిన తర్వాత పిల్లలు ఎలా ఉండాలి, ఎలా పరిగెత్తాలి అనే దాని గురించి కూడా వివరణ. ఎంతో చక్కగా ఉంది కదా! అయితే ఈ ఒక్క విషయం అండి ఇక్కడ. చెప్ చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, గోగు కోటివేలు తేవే, బండి మీద రావే, బంతి పూలు తేవే, అన్నిటిని తేవే, అమ్మాయికి ఇయ్యవే ఇయ్యవే. లేదా అబ్బాయికి ఇయ్యవే అబ్బాయికి అవును. అని సంకన బాబును కూర్చోబెట్టుకొని, పాపను పాడతారు. కూర్చోబెట్టుకొని అది అదే కాకుండా ఆహ్, ఇంటి పక్కన చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళ పేర్లు కూడా చెప్పేసి, హ్మ్. వీళ్ళు తిన్నవి, వీళ్ళు పెట్టినవి ఈ విధంగా అరిగిపోని అనేటటువంటి విధంగా కూడా అంటారండి. రైట్. అట్లా. చాలా చక్కగా చెప్పారు. అదండి విషయం. అంటే ఈ పాటకి సందర్భం తల్లి పాడుకునే పాటల్లో ఎంతో మాధుర్యం ఉంటుంది. అంతే విధంగా అర్థవంతం ఉంటుంది. నా పిల్లలకి దిష్టి తగలకుండా ఉండాలి అన్న అంతరార్థము ఉంటుంది. మరి ఇలాంటి పాటల్ని ప్రతి ఇంటా మారుమోగాలంటే మనం చేయాల్సిందల్లా అందరి ఇళ్ళకి ఇలాంటి పాటలు చేరాలి. చేరాలి అంటే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి మాక్సిమం. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో జానపదంతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.